హీరో ఇంకో హీరోయిన్ కలవడానికి అబ్బా మెల్లగా ఒక బండి తర్వాత ఒక బండి కనబడుతున్నాయి పెద్ద బండ్లు మనకి. విజయవాడ రమ్మంటే నువ్వే రాలేదు, నేనేం చేయాలి? ఓ మంట పెట్టి కాల్ చేస్తున్నారు మళ్ళీ దాన్ని. చచ్చిపోవడానికి పలు త్వరగా చచ్చిపోవడానికి పలు రకాలు, అందులో ఇదొకటి. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. చాలా రోజుల తర్వాత భీమవరం వెళ్తున్నాం, ఎందుకంటే నా ఫోను స్క్రీన్ గార్డ్ పగిలిపోయింది. అయితే పగిలిపోతే లోకల్లో వేయించాను. నీది పగిలిపోయిందా? అయితే లోకల్లో వేయిస్తే వాళ్ళు రబ్బర్ వేసారు వాళ్ళు, నాకు అది అర్థం కావట్లేదు. తీసానా? చూడు మధ్యలో, చూడు మధ్యలో పగిలిపోయింది, ఆల్రెడీ పగిలిపోయిందో మరి ఏంటో అర్థం కావట్లేదు నాకు. మళ్ళీ పడేసేవేంటి? నేనేం పడేలేదు, అది రబ్బర్, అది చూడు, ఇది వీళ్ళకి తీసే, అసలు తీసే, ఒకసారి తీసే. రబ్బర్ వేస్తే స్క్రీన్ పగలకుండా ఎలా అంతరా? 350 రూపాయలు దొబ్బారు మళ్ళీ. ఇదేంట్రా ఇది వేసేసి కొత్త టెక్నాలజీ, బొక్క టెక్నాలజీ అన్నారు. ఎర్రిపప్పలే కనబడతాను, నేనేమో ఎందుకులే మళ్ళీ కింద పడిపోతే పగిలిపోతే సేఫ్టీగా వేయించుకుందాం అని చెప్పేసి వేయించాను. అవి వేసేది కూడా సరిగ్గా ఇలా పైన. నన్నే మోసం చేస్తారు ఏంటో. అది అసలు అది స్క్రీన్ గార్డ్ అన్నారు, నాకు అది అర్థం కావట్లేదు. నాకు అయిపోయినాయి ఇంత ముందు పాత రోజుల్లో అది ఉండేది కార్డ్ లాగా, టెంపర్ గ్లాస్ వచ్చినాయి. ఇప్పుడేమి ఇయ్యి అనుకుంటా రబ్బర్. అది నెక్స్ట్ కార్ సర్వీసింగ్ చేయించాలి. హైదరాబాద్లోని ఈ కాకిరెట్లు గొడవ పోవట్లేదు, ఇక్కడ కాకిరెట్లు. ఇదిగోండి ఈ పైన వైర్లు ఉన్నాయి కదా, వైర్ల మీద పడి రేసేస్తున్నాయి. సర్వీసింగ్ కూడా చేయించాలి. పిలుస్తున్నాడు అట్లేమని, విశ్వాసం లేదు అట్లా టిఫిన్ పెడుతున్నారు. సరే ఇంకా భీమవరం స్టార్ట్ అవుదాం, ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే. చలో మాయా, హీరోని కలవడానికి వచ్చాము. యూట్యూబర్లతో తిరగడం మానేశాడు కుర్రోడు. ఒక హీరో ఇంకో హీరోయిన్ కలవడానికి. అబ్బా యూట్యూబర్లతో తిరగడం మానేసి సినిమా హీరోలు హీరోయిన్లతో తిరుగుతున్నాం. ఎలా ఉన్నాం మాయా? చాలా రోజుల తర్వాత, చాలా రోజులు అయిపోయింది మా హీరోని కలిసి. చాలా హెయిర్ స్టైల్ చూడండి, ఊడిపోతుంది కదా. ఆరిపోయే దిగపానికి ఎలుగు ఎక్కువ, ఊడిపోయే చుట్టుకి ఇంకా ఎక్కువ. సాయి ఎక్కడికి బయలుదేరారు? మేమా ఊరికినే భీమవరం అలా సరదాగా నీలాంటి వాళ్ళు కలుద్దామని బయలుదేరాం. నువ్వేమో ఉండిలో ఉన్నావు. రిలేటివ్స్ ది ఎంగేజ్మెంట్ ఉందని ఫ్యామిలీని తీసుకుని వచ్చా. సూపర్. అదే ఎలాగో అక్కడ కలవడానికి అవుదని ఉండిలో ఆగాం. షాపుకు మాత్రం రాలే. కలుసాడు ఇది నా కోసం కష్టమే, నీ కోసమే తయారు చేసినట్టున్నారు కదా. నేను మిస్ అయ్యి. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందిరా? నేను మాట్లాడలేను, అలాగే మాయ చెప్తాను. నేను మాట్లాడలేను. 10 మంది ఉంటే లాగ్ చేయడమే కష్టం నాకు. అర్జునుడు చూసావా, ఆ కన్ను ఒకటే కనిపించాలంటాడు, మన కెమెరా ఒకటే కనిపించాలి. పాటలు పాడతాడు అప్పుడప్పుడు కార్లో. ఏదో దేవుడి దయ వల్ల ఉంటావేమో. సెలూన్కి వద్దాం, నేను కూడా నీకులో జుట్టు చేయించుకుందాం అనుకున్నా. ఇల్లు అలా చేయించు, అది న్యాచురల్ రావాలి. మనం ఏం చేయం, వదిలేస్తే అలా ఎరిగింది. ఓకే సూపర్ మరి కదా, ఏముంది చెప్పాలి. లేదు మే ఫాస్టింగ్స్. ఓకే రంజాన్. ఏంటి మరి రంజాన్కి ఏంటి? మళ్ళీ మటన్ దమ్ ఉందా మాకు? ఉంటుంది, అన్నీ ఉంటాయి. సార్ వచ్చేస్తాం మళ్ళీ చూసుకో. సరే. పల్లెటూరు అయినా సరే చూడండి ఎంత సెన్స్. రే ఈ మొహం మీద కాకిరెట్టయ్యా, ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎవడు క్రాస్ చేయట్లేదు, పల్లెటూరు వాళ్ళు అయినా మంచిగా వెళ్తున్నారని. కారు వాడు చూడండి వెళ్ళిపోయాడు పక్క నుంచి. ఇంకోడు ఈ క్రేటా వాడు కూడా వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు వెళ్ళి ట్రాఫిక్ ఆపేస్తారు. ఎందుకు పెద్ద పెద్ద కార్లు ఒక్కడ వెళ్తే ఇంక వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అక్కడ, ఇంక ఇందులోకి దూరిపోతున్నాడు మళ్ళీ. నో సివిక్ సెన్స్ గైస్. మనం కూడా చాలాసార్లు సివిక్ సెన్స్ లేని పనులు చేస్తున్నాం. తగ్గించుకోవాలి, తెలియకుండానే చేసేస్తున్నాం. అలవాటు అయిపోయి చిన్నప్పటి నుంచి మార్చుకోవాలి. అలాంటి మెల్లమెల్లగా మారుతాయి అన్ని ఒకేసారి. అంటే పుట్టగానే నీళ్ళు తాగేస్తామా ఏదో ఉంటది కదా, కదా అది పుట్టగానే నడిచేస్తాం. సర్వీసింగ్ నడుస్తుంది, ఒక్క దెబ్బలో నీ హెయిర్ సెట్ చేసేస్తారు వాళ్ళు. ఇట్లా చూడు ఇద్దరు. వచ్చిందా? అది పాపిడి తీస్తున్నాను రా. పాపిడి తీసు నోట్లో ఒకసారి కూడా బొగ్గులు ఇలా అంటే వాళ్ళు, నేను వీడియోలో చూశాను. అక్కడ పొట్ట మీద ఒకసారి చూద్దాం. ఏమైందిరా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను ముఖం మీద? ఏం కాదురా, కొంచెం దేవుని దగ్గర కొద్దిగా తగలదురా, నోట్లో తగలదు.
నోట్లో తగలదు నిజం. స్లోగా చేస్తా, స్లోగా. ఇదిగో అలా అలా స్లోగా మొదలు పెడతాను. స్లోగా ఇదిగో స్లోగా మొదలు పెడతాను రా. అది ఇంకా మొత్తం స్పీడ్ కూడా పెట్టలేదురా, అది కొంచెమే పెట్టా. అరే కొంచెం రెడ్డగా అయ్యిందిరా. అంటే ఇలా దువ్వాను కదా, ఇలా పాపిడి తీద్దామని ఇక్కడ పెట్టా. అది అన్ఫార్చునేట్లీ గేమ్ తప్పింది. ఇక్కడ ఒక బండి చూసాను, BMW G310R. బాగుంది బండి అయితే, అమ్ముతారంట. BMW మోటో రోడ్. తోలం వచ్చా నీకు? తెల్ల బచ్చ మొన్న ఎక్కేవు నువ్వు, తోలలేదు. మెల్లగా ఒక బండి తర్వాత ఒక బండి కనబడుతున్నాయి, పెద్ద బండ్లు మనకి. బాగుంది, సూపర్ ఉంది. ఏంటి నిన్ను అది కొనేయాలని నేను నమ్మేస్తాం. నార్మల్ దీనికి కూడా ఎగ్జాస్ట్ పెట్టించుకోవచ్చు. ఇది కంపెనీకి వచ్చిందేనంట, పెట్టించుకుంటే పోలీసులు ఒకళ్ళు వేసేస్తారు అంతే. కాకపోతే సీసీ మొన్న బండి మీద కంపేర్ చేసుకుంటే సీసీ కొంచెం తక్కువ. 310 cc కదా, 310R అంటే సీసీయే కదా. దీనికి సెల్ఫ్ ఓ ఇది ఇలా నొక్కితే ఆగుద్దా బహి బచ్చాగా? అరే అవునా, నీకు అన్నీ నేనే చెప్పాల్సి వస్తుంది ఏంట్రా బాబు, నీకు ఎంత పిల్ల బచ్చాగడివి మంచి. ఇప్పుడు మళ్ళీ బండి తోలడం వచ్చాను నాకు చెప్తున్నావు, నాకు రాదని. ముందు బండి ఎలా వాడాలో తెలుసుకోవాలి. యాక్టివాలు తోలుతాం మరి, దీని గురించి నీకు అవసరం మరి. దిగిపోయితే దిగు, నాలంటో లెక్కలు కానీ నువ్వు ఎందుకు? నీకైతే బాగుంటుంది అనుకుంటా. నాకు సూపర్ ఉంటుంది, కానీ బండే కనబడుతుంది, నేనే కనబడను. ఇది సేల్ చేసేస్తారంట గాయస్. బైక్ కూడా ఎంత తిరిగింది? జస్ట్ 8,000 తిరిగింది. నెంబర్ ప్లేట్ కూడా 44 నెంబర్ ప్లేట్, 2022 అక్టోబర్ మోడల్. కావాలనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, చూడండి. కొనుక్కో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి బేరం మాట్లాడుకుని కొనేసుకోండి. బాగుంది బైక్ అయితే. పైన చాలా షైనింగ్ ఉంది. పీపీఎఫ్ వేసారు పైన, దీనిపైన ట్యాంక్ మీద కూడా. డాంగ్లీ వద్దొద్దు, నా టైప్ కాదు. రవి, హౌ ఆర్ యూ? బాగున్నాను. లాంగ్ టైం నో సీ. విజయవాడ రమ్మంటే నువ్వే రాలేదు, నేనేం చేయలేదు. విజయవాడ మేము వెళ్ళాలన్నది ప్లాన్. మాయా నల్లి చూస్తే పిచ్చెక్కిపోతుంది. వస్తాడు మనోడు, ఫుడ్ క్యాప్టెన్ 2 రోజుల్లో. తెమ్మని చెప్పాను, కానీ పగలొస్తాను అంటున్నాడు. ఎందుకు? మన షాప్ దగ్గరికి చూడడానికి. ఎప్పుడు ఓపెనింగ్ ఇంకా తెలియదు. వచ్చి మనోడు కొన్ని ఐడియాలు. మా యొక్క షాప్ వాడు ఇంటోడు కాదు, ఇంటోడు కాదు, షాప్ వాడు. షాప్ అదే ఇంకొక మెట్టు. డాంగ్లీ ఏంటి విశేషాలు? పాస్ అయిపోయావా అన్ని సబ్జెక్టులు? అది అడగకూడదు. డిగ్రీ వస్తుందా? డాంగ్లీ ఎప్పుడన్నా చూసావా? చూడలేదు. అది కరెక్ట్. ఇంజనీరింగ్ డిగ్రీ డిగ్రీ అంటారు. వచ్చిందా? లోడింగ్ ఎన్ని రోజులు పడుతుంది? 1 సంవత్సరం పడుతుందా? ఇంట్లో వాళ్ళు వీడియో చూస్తారు, దొరికేస్తాడేమో అని. జాబ్ చేస్తా, జాబ్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? కానీ ఎవరెవరు? అదే నీ దగ్గరికి వచ్చేస్తాను. కానీ ఎవరెవరు? ఏం చేస్తావు? 2 జాబులు చెప్పాను. ఏం జాబులు? అప్పుడు భీమవరంలో కరెంట్ పోతూ ఉంటది కదా, ట్రైన్లు వస్తూ ఉంటాయి కదా, ఆ ట్రైన్ ముందు 2 టార్చ్ లైట్లు పట్టుకుని పరిగెత్తాలన్నమాట. ట్రైన్ కి వేచి చూపించడానికి ఒక జాబ్, అదేమో ₹1,00,000. ఇంకో జాబ్ ఏంటంటే ఏరోప్లేన్లు వెళ్తూ ఉంటాయి కదా, దారిలో కాకలు ఏమన్నా గుద్దినప్పుడు ఎట్లేస్తాయి కదా, ఆడ అలా గాల్లో ఆపితే బయటికి వెళ్ళి తుడిచేసి రావాలి. 2 జాబులు చెప్పాను. జీతం కూడా ₹50,000, ₹1,00,000 చేయను అంటున్నాడు. దానికన్నా కూలోడు పని చేసుకున్నాం. అది కూడా ఎవరు నీకు? అంటే కష్టంగా చేయడం, ఆ పొట్ట వేసుకుని కొంచెం నువ్వు నేను. నాకు కూడా ఎవరు? ఇది కట్ చేసామా? కారులో పడితే నిండుతాడు. ఇప్పుడు కారులో 5 ఎక్కితే కారు ఎంత దిగిపోద్ది? ఇప్పుడు గ్యాప్ లో ఏదో విన్నాను రా. ఏంటి? ఇక్కడ అందరికంటే ఎవరన్నా సన్నంగా అందంగా ఉన్నారంటే అది నేను. నిజమే, నిజం. నువ్వు డిక్కీలు ఎక్కి, నీకు డైలాగ్ లేకుండా డిక్కీలు ఎక్కి. అమ్మా వెనక్కి డాంగ్లీ కూర్చున్నావా? కాళ్ళ మీదకి వేద్దాం. జాగ్రత్త రవి.
స్లోగా చెప్తున్నాడు తెలుసా, స్లోగా ప్రెగ్నెంట్ లేడీ కార్ ఎక్కితే చెప్తారు చూడు, అలా చెప్తున్నాడు. జాగ్రత్త. అయ్యా రే మొత్తం చివరికి వేసుకున్న మోకాళ్ళు ఇక్కడ తగిలేస్తున్నారా. ఇక్కడ వెనకాలోడు సగం సీట్లలోకి మోకాలు వెళ్ళిపోయినాయి. మరి 6'4" మా ఓడి హైట్ మినిమం ఉంటది. సంబంధాలు చూడండి ప్లీజ్. మొన్న కూడా అడిగిన ఎవరో కామెంట్ చేయలేదు. నీకు ఆల్రెడీ సెట్ అయిపోయింది కదా సంబంధం. లేదు సార్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు పెద్దిరాజు గారి ఫుడ్స్ దగ్గరికి వచ్చాం. ఇది పెద్దరాజు గారు ఫుడ్స్, అందరూ పెద్దరాజు గారు అంటారు. అది పెద్దరాజు గారు. పెద్దరాజు గారా? నేను ఇన్ని రోజులు పెద్దిరాజు గారా అందరూ అదే ఏదో అరుస్తుంది ఎక్కడో. ఆర్డర్ జొమాటో ఆర్డర్ పెద్దిరాజు రంబేల్ మాయ హౌ ఆర్ యూ? హూ ఆర్ యూ అనాలి మాయా. భీమవరంలో ఉన్నాం మరి. బాగా పెరిగిపోతుంది పొట్ట. దానికి సీక్రెట్ ఉంది మాయ. ఏంటది? నాకు తెలుసు, అది నాకు తెలుసు. అయితే ఈరోజు షవర్మా తిందాం. షవర్మాలో కూడా ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. ఏంటి అది మనకి ప్యాకెట్లు వేసి ఇస్తారు, దాని పేరేంటి? మామూలుగా అందరూ బ్రింగ్ యువర్ బ్యాగ్ అంటారు, మనం ఏమో లోడెడ్ బ్యాగ్ షవర్మా అంటాం. లోడెడ్ బ్యాగ్ షవర్మా అదొకటి చెప్పు. ఓకే, అది ఎలా చేస్తారో చూద్దాం. బయట వాళ్ళే తెచ్చుకోవాలా ఇది? బయట మామూలుగా అయితే బయట వాళ్ళు తెచ్చుకోవాలి, ఇక్కడ మనమే పెట్టేసాం. ఓకే, లేస్ ప్యాకెట్ 30 రూపాయలది తీసుకేస్తున్నాడు ఆ కుర్రోడు. నెక్స్ట్ అందులో సలాడ్ వేస్తున్నారు, చిల్లీ ఫ్లేక్స్, మైనీస్. ఇది మనం తయారు చేసుకునే మైనీసే కదా? ఇది స్పెషల్ మైనీస్, అది వేరు. ఓకే ఓకే, ఓన్లీ బ్యాగ్ బౌల్ కి ఇంకొక స్పెషల్ మైనీస్ ఎక్స్ట్రా. చాలా వేడిగా ఉందా ఇక్కడ. నెక్స్ట్ అందులో చికెన్ షవర్మాలో ఉండే చికెన్ వేస్తున్నారు, మళ్ళీ మైనీస్. అమ్మ బాబోయ్, మైనీస్ దంచుతున్నారు కదా. అందుకే మా వాళ్ళు అంటే ఓన్ మైనీస్ కదా, మంది ఓన్ మేకింగ్, ప్యాకెట్ మైనీస్ కాదు. సో జనాలు అందుకే ఎక్కువ మనకి ఆ మైనీస్ కోసం వస్తున్నారు. ఫైనల్లీ షవర్మా. ఇది ఏం పేరు? దీని పేరు ఏదో అన్నాడు. బ్యాగ్ కాదు, లోడెడ్. ఏంటది? లోడెడ్ బ్యాగ్ షవర్మా. లోడెడ్ బ్యాగ్ షవర్మా. చాలా లోడ్గా ఉంది, ఇందులో బరువు ఉంది. లోడ్ చేస్తాం అన్ని. లోడ్ చేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకోవాలా? చెయ్యాలి. మిక్స్ చేస్తేనే మూసి ఊపారా? ఏం అవ్వదు, అలా ఉంటుంది, అలాగే ఉంటుంది. ఎలా ఉంది అలాగే ఉంటుంది. అయ్యింది. సాస్ అంతా పైది కిందది పైకి వెళ్ళింది. టేస్ట్ చూద్దాం గైస్. అమ్మాయి ఇది మ్యాజిక్ ఉందిరా. ఉంది. నేను ఎప్పుడు వచ్చినాక పక్కా చెప్తున్నా ఇది చాలాసార్లు తింటాడు. ఇది చాలా బాగుంది. అది స్పైసీ ఎక్కడి నుంచి వచ్చింది? చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసాం కదా, అదే నేను మసాలా కూడా మనం మసాలా మేకింగ్ లో కూడా ఉంటుంది కొంచెం. ఉంది ఈ షవర్మాలకి మైనీసే మెయిన్ ఇంగ్రీడియంట్. కరెక్ట్గా పడిందా? ఓకే ఖరో భాయ్. లెమన్ షవర్మా ఎలా చేస్తున్నారన్న ఇక్కడ వేల్లో నిలబడి? అర్థం కావట్లేదు అన్నా, ఎలా చేస్తున్నారన్న వేల్లో నిలబడి? ఇందులో ఆనియన్స్ కూడా వేసి, మైనీస్ వేసి, సాస్ వేసి, అన్నీ మిక్స్ చేసి, అందులో లెమన్ పిండి. అబ్బా, ఒక లెమన్, ఫుల్ లెమన్. బా, జీడిపప్పులు, రోస్టెడ్ జీడిపప్పులు. మంట పెట్టి కాల్ చేస్తున్నారు మళ్ళీ దాన్ని. నెక్స్ట్ 2 రుమాలి రోటీలు పెట్టి దాంట్లో ఈ చికెన్ వేసి చుట్టేస్తున్నాడు. అమ్మాయి ఇంక సాసులు ఏమి వేయట్లేదు. ఇదే లెమన్ కాజు. ఓపెన్ చేద్దాం. సైజు పెద్దదే ఇచ్చారు. ఓ సూపర్. ఇది కూడా లోడెడా? బాగుంది మళ్ళీ దీని మేకింగ్. మేకింగ్ బాగుంది. నేను లోడెడ్ తినే పీజీలో ఉన్నాను. లెమన్ కదరా, జీడిపప్పులు తగులుతున్నాయి. విత్ జీడిపప్పా? లెమన్ కాజు. ఓ, మళ్ళీ దాని మీద ఫైర్ చేశారు కదా, దానివల్ల కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చాలా కొత్తగా ఉంది షవర్మా. ఎంత దీని కాస్ట్ ఎంత? నార్మల్ లెమన్ అయితే 130, కాజుతో అయితే 150. కాజుతో 150, నార్మల్గా అయితే 130 అంట. నెక్స్ట్ ఐటమ్ గ్రిల్ చికెన్. గ్రిల్ చికెన్లో పైన మళ్ళీ పెరి పౌడరా, సాసు, తందూరి మైనీసు, నార్మల్ మైనీసు, పుదీనా చట్నీ. డైలీ నాన్ వెజ్ అంటున్నారు కదా. పక్కన చూసారా ఫ్రూట్స్. అలా బ్యాలెన్స్ చేస్తాం రెండుని. ఇది వీడియో కోసం చిన్న ముక్క తింటాం, అవి ఎక్కువ తింటాం, అందుకని టేస్ట్ చూద్దాం. ఇఫ్తార్ పార్టీ చేసాడు ఇక్కడ. బాబా నిజమే, ఇఫ్తార్ పార్టీ అయిపోయింది. ఇఫ్తార్ పార్టీ అయిపోయింది గురు. తమ్నేల్ అదే, రవివర్మ ఇఫ్తార్ పార్టీ. దీని లోపల పెద్ద మనిషి ఐస్ క్రీమ్ వేయించాడు. ఐస్ క్రీమ్ ఎందుకు రవి? నన్ను చంపేయడానికి.
నాగేసి ఇచ్చాడు. వల్లిమయ్య కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అన్నాను. బాగుంటుందా? రేపు పొద్దున్న బాగానే ఉంటుందంటే సిస్టమ్. అసలు పాస్టింగ్స్ ఉంటున్నాను, ఇంకా మేము 15 రోజులు ఉండాలి. స్వీట్ ఎక్కువ ఉంది కదా, కొంచెం సిరప్ ఎక్కువైందిరా అది, కానీ పర్లేదు, బాగానే ఉంది, కొంచెం బాగానే ఉంది. ఐస్ క్రీమ్ తినమా, ఇంకా వైరల్ అంటే ఇది వైరల్ ఐటమ్ అంట. ఇలాగా మాక్టైల్ మీద ఐస్ క్రీమ్ వేయడం, చచ్చిపోవడానికి త్వరగా చచ్చిపోవడానికి 10 రకాలు, అందులో ఇది ఒకటి. రవి ఎందుకు రవి మళ్ళీ ఇదేంటి? చల్లగా ఇదేమో ఆల్ ఫ్రూట్స్ మిక్స్, ఇది ఓన్లీ పాపాయ. పోను ఆల్ ఫ్రూట్ మిక్స్ హెల్దీ, పైన మళ్ళీ ఐస్ క్రీమ్ ఎందుకు? చల్లగా ఉండాలి. అన్హెల్దీ అయిపోవాలి కదా, అయితే అన్హెల్దీ అవ్వాలి లేదా హెల్దీ అవ్వాలి. ఈ రెండు మిక్స్ చేశారనుకో లోపల తేడా వచ్చేది. ఇది ఏంటంటే ఇది చికెన్ అనమాట. ఎందాడు మీరు తిన్న చికెన్, ఇదేమో ఫ్రూట్స్. ఎందాడు మీరు బ్యాలెన్స్ చేసినట్టే ఇందులో మేము కూడా బ్యాలెన్స్. అలాగా టేస్ట్ డిఫరెంట్ గా చేస్తామా? అదే ఐస్ క్రీమ్ ని పపాయ రెండు కలిపి పెట్టా. బాగుంది బలి, చాలా బాగుంది. 2 బాక్స్ వచ్చి అడిగి ఇది వల్లి గడికి ఇచ్చేయి, నాకు ఇచ్చేయి. వెరైటీ తింటున్నామయ్య. ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చేసాను మా, నమాజులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. ఎడిటింగ్ కూడా ఇప్పుడే అయ్యింది. హైదరాబాద్ వీడియోలే కాకుండా ఇంటి దగ్గర వీడియోలు కూడా మీరు చూపిస్తున్న లవ్కి చాలా 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 థ్యాంక్ యూ. పడుకోలేదా నువ్వు? అందులాగా పడుకున్నట్టు నటించాడు ఎక్కడ ఎడిటింగ్ చేయమంటానని. ఇప్పుడు ఎడిటింగ్ కంప్లీట్ అయ్యింది, పడుకోవాలి. ఇంకా ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.